కష్టాలు కావాలని మనల్ని వద్దనుకుందిగా, అనుభవించని. ఒరేయ్, అది నీ కూతుర్రా. ఏదో పరాయి దాని గురించి మాట్లాడినట్టు మాట్లాడుతున్నా. పందికి పన్నీరు చల్లినా నీలాంటి వాడికి నీతులు చెప్పినా ప్రయోజనమేముంది? తాలిపోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఒక పోలీసుగా నువ్వు మాట్లాడాల్సింది ఇది కాదు. నువ్వు కనిపిస్తే నాకు ఇలాగే మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఈ చెయ్యి నా సావిత్రిని తోసేసింది. తప్పు కదూ? తలారా స్నానం చేసి కనీసం పసుపు కొమ్మైనా మెళ్ళో కట్టుకో. ఎందుకు జరిగిందో ఏంటో దాని గురించి బాధపడే ప్రయోజనం ఏముంది? ముందా పసుపు తాడు కట్టుకో. అలాగేనమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా. మీ నాన్నగారు వచ్చే టైం అయింది. ఉంటాను. నాకీ పరీక్షలు ఎందుకు నన్నిలా బాధ పెడుతున్నావు? ఆయన్ని దూరం చేశావు, ఆయన కట్టిన తాళిని దూరం చేశావు. మిమ్మల్ని కలవనివ్వనని ఇలా చెప్తున్నావా? ఇచ్చినప్పుడు వద్దు అని తప్పు చేశాను. ఇప్పుడు నా భర్త నాకు కావాలని ప్రాధేయపడుతున్నానుగా. ఎందుకు నా బాధ నీకు అర్థం కావటం లేదు? ఇలా మేం విడిపోవటమే నీ నిర్ణయం అయితే అంతకన్నా నన్ను చంపై ఆనందంగా చనిపోతానయ్యా.
నేనుండగా నీకేది దూరం కాదు, ఎవ్వరిని దూరం కానివ్వను. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు. స్నేహితుల మధ్య రుణాలుండకూడదు సావిత్రి, అభిమానం ఉండాలి. మీరు నాకు చేసింది చిన్న సహాయం కాదండి. ఈ తాళి నా నుంచి దూరం అయినప్పుడు ఆయనే దూరం అయినట్టు అనిపించింది. మేము దూరం కావటం ఖాయమని ఆ దేవుడే ఇలా చెప్పాడా అని అనిపించింది. ఈ క్షణం వరకు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఏదో భయం. నా తాళి నా దగ్గరకొచ్చాకే నాకు ప్రాణం వచ్చినట్టయింది. మీరు చెప్పింది నిజం. మీరు తెచ్చింది కేవలం నా తాళినే కాదు, నా నమ్మకాన్ని, నా భర్తని కాపాడుకోగలనన్న ధైర్యాన్ని, మేము విడిపోము అన్న భరోసాని. నీ కష్టం నా కష్టం సావిత్రి, నీ బాధ నా బాధ. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకునేది. ఈరోజు నాకు నమ్మకం వచ్చింది. మీరుంటే నేను ఏదైనా సాధించగలను. నా భర్తని విడిపించుకోగలను. నేనేమి చెయ్యలేను, నా వల్ల కాదు అన్న వాళ్ళకి సమాధానం చెప్పగలను. నిజంగా నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ముందు తాళిబొట్టు కట్టుకో సావిత్రి. మెడలో తాళినే కాపాడుకోలేని నేను ఆయన్నే కాపాడుకోగలను అనుకున్నాను. ఆయన్ని కాపాడుకోగలనన్న నా నమ్మకాన్ని నాకు తిరిగిచ్చిన మీకు ఏంటి సావిత్రి నువ్వు? నిన్ను నీ నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడు నేనుంటాను. అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి. హలో అమ్మా, నా తాళి దొరికిందమ్మా. దొరకదు అనుకున్న తాళి దొరికింది. ఇలాగే నా భర్తను కూడా నేను దక్కించుకుంటాను. పోయిన తాళి ఎలా దొరికిందమ్మా? ఒక దేవుడు తెచ్చిచ్చాడు. ఇక భయం లేదమ్మా. ఆయన్ని నన్ను ఎవ్వరూ విడదీయలేరు. నా భర్త నేను కలిసి ఆనందంగా ఉంటాం. కలిసి ఉండేది నువ్వు నీ భర్త కాదు, నేను నువ్వు. నేనుండగా వాడు బయటికెలా వస్తాడో, ఎలా రానిస్తానో రానివ్వను. అయ్యా అయ్యా, అయ్యగారితో మాట్లాడాలి. ఒక్కసారి లోపలికి పంపించండి అయ్యా. మాట్లాడటం కుదరు, వెళ్ళిపోమ్మా. అది కాదయ్యా,
నా మనవరాలు కనపట్టలేదయ్యా. మీకు దండం పెడతాను, ఒకసారి లోపలికి పంపించండి అయ్యా. రేయ్ ఎవర్రా అక్కడ? ఏంటా గోలా? ముసల్ది మీతో మాట్లాడాలని ఒకటే గోల్ చేస్తుంది సార్. ఎవరా ముసల్ది? పంపించు. సరే వెళ్ళమ్మా. దండాలయ్యా. నువ్వా? రోజు ఏంది నీ గోలా? 10 రోజుల నుంచి నా మనవరాలు కనిపించడం లేదయ్యా. మీ చుట్టూ తిరుగుతున్నానయ్యా. నా బాధని అర్థం చేసుకోండి అయ్యా. ఏంటి అర్థం చేసుకునేది? కంప్లైంట్ రాసుకున్నాగా. రాసుకొని ప్రయోజనం ఏముందయ్యా? పోయిన నెల 24వ తారీఖు నుంచి నా మనవరాలు కనపడటం లేదయ్యా. ఏమైందో ఏమిటో తెలియట్లేదు. వెతుకుతున్నావు. కనిపిస్తే కబురు చేస్తామని నీకు చెప్పాగా. తమరు పెద్ద మనసు చేసుకుంటే తప్పకుండా కనిపిస్తుందయ్యా. నాకున్న అండ అదొక్కతేనయ్యా. ఎవ్వరూ లేకపోయినా అన్నీ నేనై కష్టపడి చదివించుకున్నానయ్యా. ఉద్యోగం వచ్చింది, ఇక మన కష్టాలు తీరినట్టేనని ఈ ఊరొచ్చింది, అంతే. ఇప్పటిదాకా కనపడలేదు. అలా 4 రోడ్లు తిరిగితే కనిపించడానికి ఇదేమన్నా నీ ఊరనుకున్నావా? ఇది సిటీ. తిరగొద్దు. తిరుగుతున్నాం, దొరకగానే కబురు పెడతామని రోజూ చెప్తున్నారే కాని చెప్పింది చేయటం లేదు. నీ మనవరాలను వెతకడమే మా పని అనుకున్నావా? నువ్విట్లా రోజు వచ్చి విసిగించావనుకో, ముందు నిన్నెత్తి లోపల పడేస్తా. ఇదేం అన్యాయం సారు? బిడ్డ కనిపించటం లేదని రావటం కూడా తప్పేనా? అయినా మీరున్నదెందుకు? కనిపించని వాళ్ళని కనిపెట్టడానికే కదా. ఏందే రూల్స్ మాట్లాడుతున్నావు? మీరేందయ్యా, మీ పని మీరు చేయటానికి కూడా బాధేనా? వయసు పిల్ల ఊరుగాని ఊరొచ్చింది, కనిపించకుండా పోయిందంటే ఏమైందో ఏంటో జాలి కూడా లేకుండా మాట్లాడుతున్నారు. న్యాయంగా ఉందా? వయసు పిల్ల కాబట్టేగా కనిపించకుండా పోయింది. అది ఎక్కడుందో ఎవరితో తిరుగుతుందో నాకెలా తెలుస్తుంది చెప్పు? ఏందయ్యా ఆ మాటలు? నా మనవరాలు తిరుగుబోతులా కనిపిస్తుందా? అది బంగారం అయ్యా. దాని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడబాకండయ్యా. వయసులో ఉంది, పైగా అందంగా ఉంది. కనిపించడం లేదంటే ఇంకేమవుద్ది? రేయ్ సార్, ఇది మరీ ఎక్కువగా మాట్లాడుతుంది. బయటికి నెట్టే. పదమ్మా. అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. నా మనవరాలు ఎక్కడుందో వెతికి పెట్టండి అయ్యా. అయ్యా ఈ సిటీ వద్దు, మాకు ఉద్యోగాలు వద్దయ్యా. మా ఊరెళ్ళి ఏవో పాసి పనులు చేసుకొని పదమ్మా, బతుకుతాం. వెతికి పెడతాం పద. అయ్యా అయ్యా నా మనవరాలు ఎతకండి అయ్యా బాబు. అయ్యా క్షమించాలి, కాస్త ఆలస్యమైంది. పర్వాలేదు. కార్యక్రమానికి కావలసిన వస్తువులన్నీ తీసుకొచ్చారా? అన్నీ తీసుకొచ్చానండి. ఇంతకీ కార్యక్రమం ఎవరితో చెప్పలేదు? ఇంకెవరిది? చనిపోయిన నా కూతురుది. ఒరే రఘు, ఏమిట్రా ఆ మాటలు? మాటంటే మీకు అర్థం కావడం లేదు కదా, అందుకే పిండం పెట్టేస్తే అయినా మీకది చచ్చిందని అర్థమవుతుందేమోనని. రఘురామయ్య గారు, సావిత్రికి పిండం పెట్టవేంటండి? కన్న తండ్రి మీరే అలా అనొచ్చా? కన్నందుకేగా నాకు ఈ అవమానాలు, బాధలు. అది నా కూతురు కాదు, నాకింకా అది లేదు అని తెలియాల్సింది బయట వాళ్ళకి కాదు, నా ఇంట్లో వాళ్ళకి. అందుకే పిండ ప్రదానం నా నట్టింట్లో జరిపించండి. ఏమండి, ఏమైందండి మీకు? తండ్రి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి? తీసుకునేలా మీరే చేశారు. ఎవడి కోసమో నన్ను సైతం కాదనుకున్న దానికోసం పూజలు, వ్రతాలు చేస్తున్నారు. అందుకే అది ఇంటిది కాదు, ఈ ఇంటికి ఏమీ కాదని మీకు అర్థం కావాలంటే ఈ కార్యక్రమం జరగాల్సిందే. ఏంట్రా నీ మొండి పట్టుదల? నువ్వు రా అంటే మాట్లాడకుండా వచ్చేసాం. ఒంటరిగా అదక్కడ నానా బాధలు పడుతుందని తెలిసినా కూడా ఆ బాధని గుండెలో దాచుకున్నావే గాని నీ ముందు బయట పెట్టలేదు. ఎంతకన్నా ఏం చేయాలరా నీకోసం? నా మీద, నా మాట మీద అంత గౌరవం ఉంటే నాకు తెలియకుండా ఇంట్లో వ్రతం ఎందుకు చేస్తారు? నీకు నీ కోడలికి అంత లెక్క లేకుండా పోయానా? పూజారి గారు,
కార్యక్రమం మొదలు పెట్టండి. ఈ రోజుతో దానికి ఇంటికి సంబంధం తెగిపోవాలి. ఏంటండి తెగిపోయేది? తెంపేసుకోవడానికి అదేమైనా దారం అనుకున్నారా? నేను కన్న పేగండి. ఏంటే నోర్లేస్తుంది? ఇప్పుడు కూడా నేనేం మాట్లాడలేదంటే నేను కన్నానా ఎక్కడి నుంచైనా ఎత్తుకొచ్చానా అనుకుంటారండి జనం. నా కూతురు ఏం తప్పు చేసిందని మీకంత కోపం? కట్టుకున్న భర్తని కాపాడుకోవాలనుకోవడం తప్ప? హంతుకున్నంటే కాపాడుకునేది. అది మీ నమ్మకం. మీ నమ్మకం మీదైతే దాని నమ్మకం దాంది. ఇదే ఈ లెక్కలేంతనమేగా నన్ను కాదని మీ ఇష్టం వచ్చినట్టు చేయనిస్తోంది. ఏం చేసావండి మా ఇష్టం వచ్చినట్టు? ఈ రోజు వరకు కూర్చో అంటే కూర్చున్నాను, నుంచోమంటే నుంచున్నాను, రా అంటే పుట్టెడు దుఃఖంలో ఉన్న నా బిడ్డని నిలువున వదిలేసి మీకోసం వచ్చేసాను. ఇంకా ఏం చేయాలి మీకోసం? భార్యగా నేను మిమ్మల్ని ఎలా నమ్మానో నా కూతురు కూడా తన భర్తని అలాగే నమ్ముతుంది. అది తప్ప? పిండం పెడతారంట, పిండం. ఎందుకు పెడతారో? ఏం తప్పు చేసిందని పెడతారు? దానివల్ల పరువు పోయింది, మర్యాద పోయింది అంటున్నారే. మీ పరువు గురించి, మీ మర్యాద గురించి ఆలోచించింది కాబట్టి కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా మాట చెప్పలేదు, మనిషి గడప దాటలేదు. అది నా కూతురంటే. కట్టుకున్న వాణ్ణి అందరూ హంతకుడు అంటున్నా కాదని నిరూపించడానికి ఒంటరిగా పోరాడుతుందే, అది నా కూతురు. ఒక ఆడపిల్లగా, ఒక భర్తకి భార్యగా నా కూతురు నిర్ణయమే సరైన నిర్ణయం. అంటే నా నిర్ణయం తప్పంటావా? తప్పేరా? ముమ్మాటికి తప్పే. తప్పు చేసిందని తగలపడుతుంటే చూస్తూ నిలబడ్డ రాముడిదో, పట్టించుకొని తండ్రి జనకుడిదో కాదురా ప్రేమంటే. లోకం అంతా తప్పు పట్టినా బిడ్డని తన గుండెల్లో దాచుకుందే భూదేవి, అదిరా ప్రేమంటే. ఆ తల్లి భూదేవిలా నేనేమి మిమ్మల్ని కాదని నా కూతురిని నా దగ్గర తీసుకోలేదే. నా చేతకంతనాన్ని ఆ దేవుడికి చెప్పుకున్నాను, నా బిడ్డని కాపాడమని వేడుకున్నాను. అది కూడా తప్పేనా? తప్పే, ముమ్మాటికి తప్పే. తప్పు చేసిన భర్తని క్షమించేంత మంచితనం నీ కూతురుకుందేమో, నాకు లేదు. తప్పు చేసేవాళ్ళు, తప్పుని సమర్థించేవాళ్ళు నాకు అవసరం లేదు. పూజారి గారు, కార్యక్రమం మొదలు పెట్టండి. కానివ్వండి పూజారి గారు. కానివ్వండి పూజారి గారు. త్వరగా కార్యక్రమం పూర్తయితే మరో కార్యక్రమం ఉంది. కూతురు తప్పు చేసిందని వాడి కూతురికి వాడు పిండం పెడితే, నా కొడుకు తప్పు చేశాడని నేను నా కొడుకు పిండం పెట్టడంలో తప్పు లేదుగా. మొదలు పెట్టండి పూజారి గారు. ఆగిపోయావే? ఆలోచిస్తావే? కార్యక్రమం మొదలు పెట్టమని చెప్పు. ఏ నీ దాకా వస్తే గానీ అర్థం కాలేదా? జరిపించమని పిండ ప్రదానం.
ఎంతో మందిని చూసిన నేను సావిత్రి వెంట పడుతున్నాను అంటే తనది అందం కాదు బాబా. అమృతం ఆడదై పుడితే అలా ఉంటుంది. ఆ అమృతాన్ని తాగే రోజు దగ్గరలోనే ఉంది.